వెల్కమ్ టు శశి టీవీ. జీవితమే ఒక పోరాటానికి కార్యక్రమానికి స్వాగతం. ఏంటి ప్రాబ్లం ఏంటి? కొన్ని రోజుల కింద మా ఇద్దరికి అరేంజ్ మ్యారేజ్ జరిగింది. ఫస్ట్ నైట్ రోజు తను నాతో ఏం కలవలేదు అసలు. అంటే చెప్పలేకపోయాను ఒక నిజాన్ని. నాకు పిల్లలు అతను మా భార్య ఇద్దరు రోడ్ మీద నుంచి వెళ్తుంటే నేను చూశాను. చూసి ఇద్దరిని ఫాలో అయ్యాను. ఎవరు అతను అంటే ఎవరు? మా భార్య వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంట. ఓకే ఓకే. నేను సడన్ గా ఒక రోజు ఏమో తప్పు కదా అట్లా చేయడం. నాకు కానీ ఒక కోరికలు ఉంటాయి కదా మేడం. అంటే పిల్లల కోసం కలుస్తున్నారా బాయ్ ఫ్రెండ్ తోటి? తను ఎట్లా మరి నీకున్న అఫైర్ కోసం కూడా ఆవిడకి చెప్పావా? బేబీ కోసం ఒక రోజు హాస్పిటల్లో కూడా తనకి టెస్ట్ చేస్తే HIV అని తెలిసింది. అవునా? హెచ్ఐవియా? నీ బాయ్ ఫ్రెండ్ తో ఫిజికల్ రిలేషన్ ఉందా నీకు? ఉందా? బలి అయితే వాడు. నీకు HIV రాకముందా? నీకు ఇతనితోటే ఉందా ఇంకా వేరే వాళ్ళతో కూడా అఫైర్? ఇది సరిగ్గా 5 మందితో ఉంది. నీకు సీత తెలుసమ్మా? కాలేజీలో మీకు ఎంత కాలం ఏమో అఫైర్ మీ ఇద్దరికి? ఒక 1.5 year అండి. తర్వాత ఈ మధ్యలో ఏమైనా కలిసేవా ఆమెని? కన్నా మంచిది టెస్ట్ చేయించుకో. ఏమైందండి? ఆవిడకి HIV ఉంది. అవును. మరి నీకు ఈ రోగం ఉందని తెలిసింది కదా, ఏదైనా టాబ్లెట్స్ వాడాలి ఉండే? లేదు సార్ వాళ్ళు. ఎందుకు వాడలేదు? నాకు మగవాళ్ళు ఉంటే కోపం సార్. మగవాళ్ళు నీకు అసహ్యం పెరిగింది కదా అని నీకున్న రోగాన్ని అందరికీ కట్టి మగజాతిని మొత్తం కూల్చేద్దాం అనుకున్నావు అయితే? నాకు నచ్చలేదు మేడం మగవాళ్ళు అంటే. వెల్కమ్ టు శశి టీవీ. జీవితమే ఒక పోరాటానికి కార్యక్రమానికి స్వాగతం. నా భార్య నన్ను మోసం చేసిందంటూ ఒక బాధితుడు మన దగ్గరికి వచ్చి న్యాయం కావాలి అని మనల్ని కాంటాక్ట్ చేశాడు. మనతో పాటు అడ్వకేట్ అలీ గారు ఉన్నారు. ఆ సమస్య ఏంటో, ఆ సమస్యకి పరిష్కారం ఏంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఒక బాధితుడు మన దగ్గరికి వచ్చి న్యాయం కావాలి అంటూ మనల్ని కాంటాక్ట్ చేశాడు సార్. ఓకే. అతని ప్రాబ్లం ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. ఓకే. ఏంటమ్మా మీ సమస్య ఏంటి? నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి. నీ పేరు? నా పేరు వెంకటేష్. ఓకే. ఏంటి ప్రాబ్లం ఏంటి? కొన్ని రోజుల కింద మా ఇద్దరికి అరేంజ్ మ్యారేజ్ జరిగింది. ఫస్ట్ నైట్ రోజు నేను ఒక అబద్ధం ఆడాను. అంటే చెప్పలేకపోయాను ఒక నిజాన్ని మా భార్యకి. నేను పర్సనల్ గా డాక్టర్ ని కలిస్తే నాకు పిల్లలు పుట్టారని సర్టిఫికేట్ ఇచ్చారు. ఫస్ట్ నైట్ రోజు తను నాతో ఏం కలవలేదు అసలు. అంటే చెప్పలేకపోయాను ఒక నిజాన్ని. నాకు పిల్లలు ఫస్ట్ నైట్ రోజు తను నాతో ఏం కలవలేదు అసలు. అంటే చెప్పలేకపోయాను ఒక నిజాన్ని. నాకు పిల్లలు అంటే అది ఏ విధంగా పిల్లలు పుట్టరు అంటే? అంటే ఎప్పుడు ఇచ్చారు? పెళ్ళైన తర్వాత? పెళ్లికి ముందే తీసుకున్నా? పెళ్ళైన తర్వాత ఇచ్చారు. సో నేను పెళ్లికి ముందు నేను కాలేజ్ టైంలో అటు ఇటు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది. నీకు ఫస్ట్ నుంచి ప్రాబ్లం ఉందా? ఫస్ట్ నుంచి అంటే నేను మొన్న మ్యారేజ్ అయిన తర్వాత ఆ ప్రాబ్లమ్ తో ఉన్నప్పుడు నేను మా భార్యకి నేను మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కాకపోతే మీకు అప్పుడు టెస్ట్ చేయించుకున్నారా మీరు? టెస్ట్ చేయించుకున్నాను. మా భార్యకి తెలియకుండా నేను చేయించుకున్నాను. ఓకే. చెప్పుకోలేకపోయాను తర్వాత. అంతకుముందు కాలేజ్లో ఉన్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది. తనతో బయటికి పోయేది, అన్ని చేసేది. తర్వాత ఏమైందో తెలియదు, ఇలా అయిపోయింది. అంటే పెళ్లికి ముందు మీ గర్ల్ ఫ్రెండ్స్ తో మీరు కలిసారు కదా? కలిసాను. మరి వాళ్ళకి ప్రెగ్నెన్సీ తను వచ్చిందా? ప్రెగ్నెన్సీ అంటే నేను చూసుకోలేదు, తెలియదు. నీ సమస్య ఏంటమ్మా? పిల్లలు పుట్టరా లేకపోతే నువ్వు సంసారానికి పనికిరావా ఏంటి? రెండింటిలో ఏంటి ప్రాబ్లం? పనికిరానా అని డాక్టర్ అన్నారు. పనికిరాను అంటే మరి గర్ల్ ఫ్రెండ్ ఎలా తిరిగావు? పిల్లలు పుట్టరు అని డాక్టర్ చెప్పారు. ఓకే, అట్లా క్లియర్ గా చెప్పండి. ఓకే, డాక్టర్ అలా చెప్పారు. నేను మా భార్య చెప్పుకోలేకపోయాను. తర్వాత కొన్ని రోజుల కింద అతను మా భార్య ఇద్దరు రోడ్ మీద నుంచి వెళ్తుంటే నేను చూశాను. చూసి ఇద్దరిని ఫాలో అయ్యాను. ఎవరు అతను అంటే ఎవరు? ఎవరు అతను? రాము. రాము ఎవరు? రాము అంటే మా భార్య, మాకు మ్యారేజ్ కాకముందు వాళ్ళకి సంబంధం ఉందంట. అయితే నేను సడన్ గా ఒక రోజు ఆమె బాయ్ ఫ్రెండ్ మా భార్య వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అంట. ఓకే ఓకే. నేను సడన్ గా ఒక రోజు రోడ్ మీద చూసేసరికి
ఎవరా అని తెలుసుకోనికి నేను వాళ్ళని ఫాలో అయ్యాను. సో వాళ్ళు అలా రూమ్కి వెళ్ళడం నేను చూశాను. తర్వాత మా భార్య ఇంటికి రాగానే నేను అడిగాను ఎవరు ఏంది అది అని. అడిగితే నాకు ఫస్ట్ దాచిపెట్టింది, తర్వాత నాకు నెమ్మదిగా అర్థమైంది. అలా వెళ్తూ ఉండగా నేను చూశాను చాలాసార్లు మా భార్యని. నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేయడం కానీ, తను ఇట్లా బయటకు వెళ్తున్నా అని చెప్పి తర్వాత తను బయటికి పోయినప్పుడు నేను తను ఫాలో కావడం కానీ. అడిగారా మీరు? నేను అడిగాను, 2-3 days లో అడిగాను. తను అప్పుడు ఒప్పుకుంది. ఓకే, ఏమని ఒప్పుకుంది? ఇలా కాలేజ్ డేస్ లో ఇట్లా ఉన్నాడు, అలా తిరిగాము. మరి నీకున్న అఫేర్ కోసం కూడా ఆవిడకి చెప్పావా? నేను చెప్పలేదు మ్యామ్. అంటే ఇప్పుడే వింటుందా ఆమె? ఫస్ట్ టైం డిస్కస్ చేసుకున్నారా మీరు? ఇప్పుడే చెప్తుంది. ఓకే ఓకే, ఇప్పుడే వింటుంది తను. ఓకే. సో నేను నువ్వైతే దాచిపెట్టావు ఆవిడ దగ్గర నీ గర్ల్ ఫ్రెండ్ ఉందన్న సంగతి. అదొకటి, మళ్ళీ తనకి పిల్లలు పుట్టారని కానీ దాచిపెట్టాడు. అది కూడా దాచిపెట్టాడు, అంటే మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత తెలిసింది పిల్లలు పుట్టట్లే అని, అంతేనా? అయితే ఏమైంది నెక్స్ట్? ఇప్పుడు ప్రాబ్లం ఏంది? సమస్య ఏమొచ్చింది? పిల్లలు అవుతారు కదా, అయ్యేటప్పుడు అవుతారు పిల్లలు, టైం తీసుకుంటుందేమో, ఒక 4 years 5 years తర్వాత కూడా అవ్వచ్చేమో. న్యాచురల్ థింగ్ కదా, ఎంత సర్టిఫికేట్ ఇచ్చినా కూడా దేవుడి కృప ఉంటే అయిపోతాయి. దాంట్లో ప్రాబ్లం ఏముంది? ఇంకేమైనా సమస్య ఉందా? అంటే మ్యారేజ్ పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు కంటిన్యూగా ఇట్లా బయటకు వెళ్ళడం నేను చూశాను కదా. ఏమో తప్పు కదా అట్లా చేయడం? మరి మొగడు ఉండగా మీరు వేరే వాళ్ళ దగ్గర పోతారా అట్లా? అంటే తను నేను కాలేజ్ నుంచి లవ్ చేసుకుంటాను. ఇప్పుడు లవర్సా మీరిద్దరు ఫ్రెండ్సా? లవర్స్. ఇప్పటికీ లవర్సే. అంటే ఇష్టం లేకుండా ఇంట్లో వాళ్ళు అరేంజ్ పెళ్లి చేశారు నీకు. పెళ్లి చేసి ఒక అబ్బాయి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. పెళ్లికి చెప్పలేదా నువ్వు అతనంటే నాకు ఇష్టం లేదు, నాకు వేరే ఆయన మనసులో ఉన్నారని? చెప్పలేదు ఇంట్లో వాళ్ళకి. చెప్పలేదు. చెప్పకుండా మరి ఏం చేద్దాం అనుకున్నావు పెళ్లి చేసినప్పుడు? ఫస్ట్ నైట్ రోజు తను నాతో అసలు కలవలేదు. తన గురించి నాకు అప్పుడేం అర్థం కాలేదు, ఇప్పుడు చెప్పేదాకా ఏం అర్థం కాలేదు. కానీ ఇలా ఉంటే నేను తనతో ఉండలేను. నీకు పిల్లలు పుట్టరు అంటే నువ్వు సంసారానికి పనికిరావా, లేకపోతే పిల్లలు పుట్టరు అని చెప్పారా నీకు డాక్టర్ గారు? అంటే పనికిరానని చెప్పారు డాక్టర్. పనికిరాను అంటే నీకు తెలియదని పనికొస్తావా లేదా? తర్వాత నాకు ఎలాంటి ఫీలింగ్స్ కానీ అవి ఇవి ఏం రావట్లేదు. మొత్తానికైతే ఇంట్రెస్ట్ లేదు ఆమె మీద. అదే సార్, తనకు కూడా ఇష్టం లేకుండా పెళ్లి చేశారు మేబీ. అవును, తన మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ రావట్లేదు. చెప్దాం అనుకున్నా మళ్ళా, అందుకే తను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పిలుచుకొని రూమ్ లోకి పోతున్నది. ఆ మాత్రం గ్రహించలేకపోతున్నావా నువ్వు? చెప్పమ్మా ఆన్సర్ చెప్పడానికి. మేడం తను నాతో బాగుంటే నేను అలా బయటికి ఎందుకు వెళ్తాను మేడం? తనతో నాతో అలా ఉండగనే కదా. నాకు కానీ ఒక కోరికలు ఉంటాయి కదా మేడం, నేను నా హస్బెండ్తో ఇలా ఉండాలి అలా ఉండాలని నాకు కానీ ఉంటాయి కదా కోరికలు. అసలు నా కాడికి వచ్చి మాట్లాడేది లేదు, అసలు ఏమి చెప్పేది కానీ ఏం లేదు. ఏదన్నా ఉంటే సైడ్కి వెళ్ళిపోతాను. ఇద్దరు ఒపీనియన్ తెలుసుకోకుండా ఇద్దరికి పెద్దవాళ్ళు చూసి పెళ్లి చేశారు అంతేనా? ఎవరు ఒపీనియన్ అడగలేదు. ఇట్లా సార్ ముందు వెనక ఆలోచించకుండా పెళ్లిళ్ళు చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎన్ని సంవత్సరం అయింది పెళ్ళి? 1 year అయిపోయిందా? ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి ఇప్పుడు ప్రెసెంట్లీ? మరి నేనంటే తనతోనే ఉండిపోవాలని మీ బాయ్ ఫ్రెండ్ తోటి. మరి మీరు? నాకు తనే కావాలి. ఒకవేళ అలా లేకుండా లైఫ్ లాంగ్. నువ్వు సంసారానికి పనికిరానంటున్నావు కదయ్యా, మరి నిన్ను ఉంచుకొని ఆవిడ ఏం చేసుకుంటది నిన్ను? ఆమె వయసులో ఉంది, నువ్వు వయసులో ఉన్నావు కదా. సరే, శారీరక సుఖం ఇవ్వకపోయినా కూడా మానసిక సుఖం అని ఇవ్వాలి కదా. నువ్వు అసలు మాట్లాడవాట, నీ అంతా నువ్వే పనులు చేసుకుంటుంటే ఆమె కన్నా కొంచెం కేరింగ్ అనేది ఇవ్వాలి కదా నువ్వు. నేను ఎందుకున్నాను సార్, సైడ్ బై ఫోన్స్ మాట్లాడుతూ ఉంటది, అటు ఇటు మాట్లాడుతూ ఉంటది. తిన్నావా అని అడగడు, బయటికి వెళ్దామా అని అడగడు, ఏం అడగడు సార్ అసలుకి. అలాంటప్పుడు ఎవరు ఉండరు, ఏ భార్య కూడా ఉండదు. అంటే ఆమె అంటే అసలు నీకు ఇష్టమే లేదా? ఇష్టమే, కానీ అక్కడికి వచ్చేసరికి నాకు ఎలాంటి ఫీలింగ్స్ రావట్లేదు. అలా తిన్నావా ఉన్నావు అని కూడా అడగట్లేదు సాటి మనిషిగా కూడా. ఎందుకు అడగట్లేదు? చాలా బిజీ అయిపోయిండు. అడుగుతున్నాడు. లేదు సార్ అడగడు, అసలు అడగడు మేడం. భార్యను ఇంకేమన్నా గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఉన్నారా? ఆవిడ చూస్తే ఫీలింగ్స్ రావట్లేదు అంటున్నావు, బయట చూస్తే వస్తున్నాయి ఫీలింగ్స్ పోని, బయట ఆడవాళ్ళని చూస్తే. పెళ్లి చేసుకున్న తర్వాత అట్లాంటిది ఏం చేయలేదు. పెళ్లి చేసుకున్నాక మొత్తం అన్నిటికీ పనిచేయడం మానేసావు అయితే, అంతేనా? అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేసిండు కదా. అని ఇక్కడ ఫీడ్ చేసుకున్నాడు సార్ అలా. నేను పలకరించినా కానీ తను పలకడు మేడం. నువ్వంటే ఇష్టం లేదైతే మరి తప్పు నీ సైడ్ ఉందో ఆయన సైడ్ ఉందో మరి.
సరే ఆయన మాట్లాడతాడమ్మా, నువ్వెందుకు తప్పు చేస్తున్నావు అమ్మా? అడ్జస్ట్ అయి ఉండాలి కదా దాంపత్య జీవితంలో. సార్ ఇటువంటి ప్రేమ లేనప్పుడు ఎక్కడ ఉంటారు సార్? ఆడపిల్లే కదా ఆవిడ కూడానా. 1 year నుంచి అలానే నెట్టుకొని వెళ్తాను సార్. మళ్ళీ మేము కలిసిందంటూ ఒక 2 months 3 months నుంచి కలుస్తాను. ఓకే, మీరు అన్నది కరెక్టే, కానీ మనకు కూడా కొన్ని కండిషన్స్, కొన్ని రూల్స్ ఉన్నాయి. మనకు పెళ్ళైన తర్వాత వేరే వాళ్ళతో యాక్చువల్లీ మన ట్రెడిషన్స్ కూడా మనకు చెప్తలే వాళ్ళ కలవాలని చెప్పేసి. అందరు అడుగుతాను కదా సార్, 1 year అయితే అంది మ్యారేజ్, ఇంకా పిల్లలు లేరా అని అడుగుతాను కదా సార్. అంటే పిల్లల కోసం కలుస్తున్నారా బాయ్ ఫ్రెండ్ తోటి? తను ఎట్లా చెప్పట్లేదు తన గురించి. అంటే ఎలాగో కలుస్తలేడు తను మిమ్మల్ని. మీరు వేరే వాళ్ళతో పిల్లల కంటే తనకు తెలియదా నా పిల్లడు కాదని చెప్పేసి, నా ప్రెగ్నెన్సీ నా వల్ల రాలేదని తెలియదా? ఆయనకు తెలియదా? మీ పేరెంట్స్ కి చెప్పావమ్మా ఆయన ఇట్లా సంసారానికి పనికి రావట్లేదని? లేదు మేడం, చెప్పలేదు. చెప్పలేదు. నువ్వు చెప్పకుండా పక్కన నీ అఫేర్ నువ్వు పెట్టేసుకున్నావు కామ్గా. అంటే మీ ఇష్టాలు అనమాట. పెద్దవాళ్ళకి ఒక మాట చెప్పడం ఏమీ లేదు, ఇంట్లో సమస్య ఉందని. అదే మేడం, అలా అతను హ్యాపీలో అతను ఉంటున్నాడు, ఈమె హ్యాపీలో ఈమె ఉంటున్నది. హ్యాపీ అంటే ఇంత ముందు ఉండేది సార్, పెళ్లి కాకముందు. తనకి మ్యారేజ్ అయిపోయింది, తర్వాత ఇంట్లో వాళ్ళు చూశారు, ఇష్టం కాబట్టి తనని. ఆవిడకి పెళ్ళైందని ఈవిడ పెళ్లి చేసుకున్నావా? అట్లేం లేదు మేడం. మరి నీకు ఇష్టం లేదన్నప్పుడు ముందు పెళ్ళప్పుడు చెప్పలేదా ఆవిడంటే నాకు ఇష్టం లేదు అని? లేదు, ఇష్టం. ఇప్పటి వరకు తన మీద ప్రేమతోనే దాచాను. కాకపోతే ఈ రకంగా తనకి ఇబ్బంది ఉంటుందో నాకు తెలియదు. పెళ్ళైన స్టార్టింగ్ డే నుంచి నీకు ఈ ప్రాబ్లం ఉందా? ఫస్ట్ డే నుంచి? అవును సార్, అంటే ఈ రోజే తను నాతో ఏం కలవలేదు అసలు. ఫస్ట్ నైట్ రోజు నువ్వు చేసింది చాలా పెద్ద మిస్టేక్. అంటే కొన్ని రోజులకి డాక్టర్ గారిని కలిశాను, ఇలా చెప్పారు నాకు. నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. చెప్దాం ఎలా చెప్తావు అయ్యా? కూర్చోబెట్టి చెప్పాలి. నీకు గర్ల్ ఫ్రెండ్ దగ్గర పనిచేసేది బాడీలో హార్మోన్స్, వైఫ్ దగ్గరికి వచ్చినట్టుగా ఎందుకు పని చేయలేదు నీకు? అసలు కూర్చొని చెప్పేది నాతో మాట్లాడితే కదా మేడం, తల్లి నాతో మాట్లాడ్డా అసలుకి. సరే, మానసికంగా తనకి హ్యాపీ పెడితే బాగుండేది కదా. నువ్వు ఏ విధంగా కూడా కరెక్ట్ పని చేస్తలేవు. లేదు, బయటకి వెళ్ళే వాళ్ళం, అది చేసేవాళ్ళం. బయటికి వెళ్ళడం అంటే సొసైటీ కోసమా? సొసైటీకి చూపించడానికి కోసమా? లోపల నుంచి రావాలి. అది తప్పు కదమ్మా. నీకు ఇష్టం లేదన్నప్పుడు పెళ్లి చేసుకోకూడదు కదా ఆమెని. ఆమె జీవితం పాడు చేసినట్టే కదా. ఈ రోజు నువ్వు అమ్మాయిని ముద్దాయిలా చూపిస్తున్నావు వేరే వాళ్ళతో తిరుగుతుంది అని. నీ సైడ్ నుంచి కరెక్ట్ సుఖం ఉంటే ఆమె ఎందుకు తప్పు చేస్తుంది? ఆమె చేసింది తప్పే, కానీ దానికంటే ముందు నీ తప్పు కూడా ఉంది కదా. నా తప్పు అంటే నేను ఇద్దరం ఇష్టపడే కదా మేము పెళ్లి చేసుకున్నాం. ఇష్టపడి చేసుకోలేదమ్మా. ఇష్టపడి చేసుకుంటే సంసారం చేసేవారు కదా ఇద్దరు. అసలు ఇంట్లో అడగనగానే అడగలేదు మేడం ఇలా మ్యారేజ్ అని. సడన్ గా కాలేజ్ నుంచి తీసుకొచ్చిండ్రు, పెళ్లి చేసేది. నీకు తప్పు కదా? ఏదో ఇద్దరు కలిసేసి ఏదో సొసైటీ కోసం భార్య భర్తలు లెక్క ఒక రూఫ్ కింద ఉంటున్నారు అంతే. ప్రేమ లేదు, అనురాగాలు లేవు, ఏమీ లేవు మీ ఇద్దరి మధ్యలో. మాటలే లేవంటున్నారు సార్. ప్రేమ అనురాగాల వరకు వెళ్ళిపోయారు మీరు. అవును, మాటలే లేవండి ఇద్దరికి. చక్కగా కూర్చొని మాట్లాడుకోవడమే లేదు. తను అబద్ధం చెప్తుంది, మాట్లాడుతూనే ఉంటా, అటు ఇటు ఉంటూనే ఉంటా తనతో. అబద్ధం చెప్తే నేను మళ్ళీ పక్కనే ఎఫ్ఐఆర్ పెట్టుకోవాల్సినంత అవసరం ఉండదు. ఫోన్స్ మాట్లాడుతూ ఉంటది నైట్లు. మరి నువ్వు మాట్లాడితే ఆమె మాట్లాడదు కదా. నాకు అసలు టైమే ఇవ్వడు మేడం. తన పని ఏదో వచ్చానా, తిన్నానా, కొనుక్కున్నానా, మళ్ళీ మార్నింగ్ లేసి డ్యూటీకి వెళ్ళిపోయాను. మెకానికల్ లైఫ్ అంతా. మేడం నాతో అసలు నువ్వు ఏం చేస్తుంటావమ్మా? సాఫ్ట్వేర్. ఉద్యోగం పెద్దదే కానీ బుద్ధి చిన్నదన్నమాట. బయట రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తున్నాయి కానీ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తలేవు నీకు అసలు. అంటే మ్యామ్ నాది తప్పే, కనీసం తనైనా చెప్పాలి కదా, ఇట్లా ఇట్లా ఎందుకు అవుతుంది ఇట్లా. నేను నీలో లోపం పెట్టుకొని ఆవిడ చెప్పాలంటావేంటయ్యా? లోపం నీలో ఉంది. ఆమె సంసారానికి పనికి రావట్లేదా, నువ్వు పనికి రావట్లేదా? కానీ తను చేసింది కరెక్టా మ్యామ్? ఏం చేస్తుంది ఇంకా ఆడది? ఇంట్లో సుఖం లేకుండే బయటగా చూస్తుంది. ఆ ఒక్క దానికోసమేనా సార్? 9 నెలల దాకా ఓపిక పట్టి చూసా మేడం. 9 నెలల తర్వాత ఇలానే ఉన్నాడు, ఇంకా మారలేదు అసలుకి. ఇంతగాని మారలేదు. ఏదన్నా నేనే దగ్గరికి వెళ్ళి మాట్లాడదామన్నా గానీ దూరంగా పెడతాను నన్నే. అంత క్లియర్ గా చెప్తుంది, మళ్ళీ నేనేం చేయలేదు అని చెప్తున్నావు ఏంది? అంటే పెళ్లికి ముందు ఒకడు ఉన్నాక కూడా నీకు లేదా పెళ్లికి ముందు ఇంకొకరు? అంటే నాకు తెలియదు కదా. నీకు ఉన్నారు కదా. నువ్వు ఆమెను ముట్టుకోకపోవడం వల్ల ఆమె తప్పు చేశానని చెప్తుంది. ఈవెన్ ఈ పొజిషన్ లోని ఆమె ఉండుంటే నువ్వు కూడా ఇదే పని చేసేవాడివేమో. అలా ఎందుకు నువ్వు ఆలోచించట్లేదు? పాస్ట్ ఈ రోజుల్లో అందరికీ పాస్ట్ ఉంటుంది. ఆ పాస్ట్ లోనే వదిలేయాలి. ఒక్కసారి పెళ్ళైందంటే కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి. కానీ మళ్ళీ పాస్ట్ లో వెళ్ళడం అనేది నీవన్నీ నువ్వు వదిలేసుకోవాలా, ఆమెకున్న పాస్ట్ ఆమె వదిలేసుకోవాలి. నేను వదిలేసుకున్నా మేడం 9 months దాకా. మీ ఇద్దరు ఫ్రెష్ గా పెళ్లి చేసుకున్నట్టు ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలి ఇద్దరు. ఎంత హ్యాపీగా ఉండాలి, ఎంత ముచ్చటగా ఉన్నారు మీరు ఇద్దరు. ఏంది పంచాయతీలన్నీ? 9 months దాకా నేను బాగానే ఉన్నా సార్. తన కోసం వెయిట్ చేసా, తనే మారట్లేదు అసలుకి.
అసలుకి సరే సార్ నాతో శారీరకంగా కలవపోయినా పర్వాలేదు, నాతో మాట్లాడాలి కదా. అది మినిమం కోరిక. ఏ ఆడపిల్లన్నా కోరుకుంటది అది. నా భర్త అన్నాడు నాతో మాట్లాడుతూనే ఉంటా, బయటికి తీసుకెళ్తూ ఉంటా, తీసుకొస్తూ ఉంటా. లేదు అట్లా చేసేది ఉంటే ఆమె నీ ముందే చెప్తుందా, నీ వెనక పెట్టి చెప్తుందా? నీ ముందేగా చెప్తుంది నాతో మాట్లాడలేదు అని. 9 months దాకా నేను ఏమైనా చేశానా చెప్పు? 9 months తర్వాతే కదా తనతో. తప్పు చేసిన ఆడితే దొరక్క మాందమ్మా. 9 months లోపు ఆమె చేసి ఉంటే అప్పుడే దొరికేది నీకు. ఇప్పుడు చేసింది కాబట్టి ఇప్పుడు దొరికింది. ఇప్పుడు ఏం మీ సమస్య, మీ ప్రాబ్లం ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇద్దరు? ఒక దాంట్లో మోసం చేసింది మ్యామ్ నన్ను. ఏం మోసం చేసింది? ఇలా అనుకున్నప్పుడు మేము IVF బేబీ కోసం ఒక రోజు హాస్పిటల్ కూడా ఎట్లా అంటే నువ్వు మాట్లాడకపోయినా పిల్లలు కావాలనుకున్నావు ఆవిడతో. పిల్లలు కావాలనుకొని IVF కి వెళ్ళాను. ఓకే. సో డాక్టర్ గారు తనకి టెస్ట్ చేస్తే HIV అని తెలిసింది. అవునా? HIV ఎందులో కానీ నేను అప్పుడేం అడగలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగాను ఏంది ఇట్లా ఆమె రిపోర్ట్స్ నువ్వు చూసావా? చూశాను. డాక్టర్ గారు కూడా చెప్పారు నాకు ఇట్లా అని. తన ముందర చెప్పలేదు, నాకు పర్సనల్గా చెప్పాను. తర్వాత పోయి అడిగిన తర్వాత కూడా ఏమో అవును. అవునా అమ్మా? అవును మేడం. మీకు ముందు నుంచి తెలుసా మీకున్నది అన్నట్టు? అసలు చెప్పాలంటే తను మీ జీవితం నాశనం చేయలేదు, మీరు తన జీవితం నాశనం చేశారు. పనికి రాకపోవడమే మంచిదైంది, లేకపోతే నీకు కూడా అంటుకునేది. అది చాలా సేఫ్ అయినావు నువ్వు. మరి నీ బాయ్ ఫ్రెండ్ సంగతి ఏంటి? నీ బాయ్ ఫ్రెండ్ తో ఫిజికల్ రిలేషన్ ఉందా నీకు? ఉందా? బలి అయితే వాడు. నీకు HIV రాగుందా? నాకు ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? చెప్తే దగ్గరికి రావని. ఇక్కడ షాక్ అవ్వాల్సింది ఏం లేదు. నువ్వు నెక్స్ట్ షో అయిన తర్వాత టెస్ట్ చేయించుకో. సార్ ఎప్పుడు వెళ్ళేది ఈ మధ్యలో హాస్పిటల్కి? వెళ్ళలేదు. వెళ్ళి జాగ్రత్తగా ఉంటది. ఏమ్మా ఒకటితో ఆపేవా ఇంకేమన్నా బయట? నీకు ఇతనితోటే ఉందా ఇంకా వేరే వాళ్ళతో కూడా ఉందా అఫేర్? ఇది సరిగ్గా 5 ఉంటాం. 5గురా? ఎన్ని రోజులు ఇంతసేపు నంగనాచి లాగా ఉంది సార్. నాకు తెలియదు. తనతో ఎఫ్ఐఆర్ ఉండక ముందు నుంచే నాకు HIV ఉందనే పెళ్లి చేసుకున్నావా నువ్వు? తెలియదు సార్. తనకి నాకు మ్యారేజ్ అవుతాను, సడన్ గా చేసేసారు. ఇప్పుడు నీతో పాటు 5 కూడా సఫర్ అవుతారు దీంతో. మీ అమ్మ నాన్నకు తెలుసమ్మా నీకు ఉందని? మీ అమ్మ నాన్నకు తెలియదు. నువ్వు ఇంత పెద్ద రోగం ఒంట్లో దాచుకొని ఇంత మంది కంటే ఇచ్చి నువ్వు అది ఎంత తప్పో నీకు తెలుసు. చిన్నదేదని అనుకుంటున్నారా? చాలా పెద్దది, చాలా మెడిసిన్ కూడా లేదని సంగతి తెలుసా మీకు? ఈజీగా స్ప్రెడ్ అయితే తెలుసా? ఇది చాలా ఈజీగా. ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరు ఇలాంటి పని చేసి. ఏదైనా సైకోయిజం వచ్చేసిందా మీ లోపల, అందరికి స్ప్రెడ్ చేసి పారేస్తా అని చెప్పేసి? మరి ఏం చేస్తున్నారమ్మా మీరు? ఇలాంటి పనులు చేస్తారా? తనంటే ఇష్టం సార్. అంటే ఇష్టం, సరే ఇష్టం అని చెప్పి ఆయన జీవితాన్ని బలి చేసేస్తావా? ఇంకా వేరే వాళ్ళతో కూడా కలుస్తున్నావా? నేను తప్ప అయిపోయిందా? దూలో తిరిగి నీకు అఫేర్లో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. పాపం అనేది ఎక్కడా వదలదు లేదు. ఇప్పుడు నీకు టెన్షన్ మొదలైంది లోపల. ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎన్నాళ్ళ నుంచి ఉంది మీ ఇద్దరికి అఫేర్? 1 సంవత్సరం నుంచి ఫిజికల్ గా రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు. నాకు మొన్ననే డౌట్ వచ్చింది. చాలా ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నాయి మేడం. చాలా హెవీ ఛాన్సెస్ 99% ఉన్నాయి ఛాన్సెస్. 99% ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నీ జీవితం కూడా నాశనం. ఇప్పుడు నువ్వు కూడా చెప్పకుండా వేరే అమ్మాయికి పెళ్లి చేసుకుంటే ఆమె జీవితం కూడా నాశనం. వీళ్ళిద్దరు తిరగడం మొన్ననే చూసాను సార్. ఈ సంవత్సరం నుంచి ఫోన్ మాట్లాడుతుంది కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళు నేను అనుకున్నాను. ఆ 5 ఎవరమ్మా? 5 కాలేజ్ వాళ్ళు తీసుకెళ్ళి ఇంకెంతమంది కనిపించారు? ఇంత మన అవేర్నెస్ నడుస్తుంది సమాజంలో. కొన్ని సేఫ్టీ టిప్స్ వాడాలి, కొంచెం సేఫ్ గా ఉండాలని తెలియదా మీకు? ఆ కామన్ సెన్స్ కూడా లేదా మీకు? ఎలా అమ్మా ఇలా చేస్తే? ఎంత పెద్ద సాంఘిక నేరం ఇది తెలుసా? లిటరల్ గా నువ్వు తీరుగా ఒక మనిషి ప్రాణం తీసినట్టు ఇది తెలుసా? దీనికి మందు లేదని తెలుసు కదా నీకు, మెడిసిన్ లేదని తెలుసు కదా. ఇలాంటి డేంజరస్ డిసీజెస్ స్ప్రెడ్ చేస్తే జీవితాంతం లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది తెలుసా మీకు ఆ విషయం? మీ మీద తను ఒకవేళ కంప్లైంట్ చేస్తే మీకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది. సెక్షన్ 269, 270,
అండ్ కొత్తగా వచ్చింది బిఎన్ఎస్ సెక్షన్ 271, ఇవన్నీ కూడా అదే చెప్తున్నది. సరేనమ్మా, 5 అన్నావు కదా, ఆ 5లో ఎవరి కాంటాక్ట్ నెంబర్ నీ దగ్గర ఉందా? ఎందుకంటే అందరికీ అంటించావు కదా. ఉంది మేడం. ఉందా? నెంబర్ చెప్పునా, నేను ఫోన్ చేస్తాను. ఏదైనా ఒకళ్ళ నెంబర్ చెప్పు మేడం. పేరేంటమ్మా? సీత మేడం. నీ పేరు సీత. హలో రాహుల్, నీకు సీత తెలుసమ్మా? ఏ సీత? నీ కాలేజ్ ఫ్రెండ్ సీత ఓకే ఓకే చెప్పండి తెలుసండి. తెలుసా? ఏ లేదమ్మా, మా దగ్గరికి శశి టీవీకి తను వాళ్ళ భర్త వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చారు మా దగ్గరికి, కొంచెం ప్రాబ్లం ఉందని. ఓకే ఓకే. కాలేజీలో మీకు ఎంతకాలం అమ్మా అయిపోయారు మీ ఇద్దరికి? ఒక 1.5 year అండి. 1.5 year ఉంది. ఓకే, తర్వాత ఈ మధ్యలో ఏమన్నా కలిసేవా ఆమెని? లేదండి, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను. ఓకే, మీకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు? ఉన్నారు ఉన్నారు. ఓకే, ఏం లేదమ్మా, ఒకసారి నువ్వు వెళ్ళి ఎందుకన్నా మంచిది టెస్ట్ చేయించుకో. ఏమైందండి? ఆవిడికి హెచ్ఐవి ఉంది. ఆవిడికి హెచ్ఐవి ఉంది. అవునా? అవును, అదే ప్రాబ్లం మీద మా దగ్గరికి వచ్చారు ఛానల్ కి. సో నీతో పాటు ఇంకొక 4 కూడా ఆమెతో ఎఫైర్ ఉంది. సో ఆమె ఎంతవరకు స్ప్రెడ్ చేద్దాం అనుకుందో ఈ రోగాన్ని మాకైతే తెలీదు. వాళ్ళ భర్త వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేశాడు. సో ఆమెను అడిగితేనేమో నువ్వు ఒక పర్సన్ అని తెలిసింది, అట్లీస్ట్ నీలోనున్న ఒక అవేర్నెస్ పెంచుదాము ఎంతవరకు, ఎందుకంటే ఫ్యామిలీ పిల్లలు ఉన్నారన్నారని నీకు ఫోన్ చేయడం జరిగింది. ఓకే ఓకే, థాంక్యూ. అదే ఈ విషయం ఎవరికి చెప్పకమని చెప్పండి, ఈ ఎందుకంటే విషయం ఎవరికి చెప్పకమ్మా. లేదు లేదు. నువ్వైతే పోయి ఫస్ట్ టెస్ట్ చేయించుకో. ఓకే మేడం, ఓకే మరి ఓకే. ఇలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, అర్థమైందమ్మా? లేదండి, ఇప్పుడు టోటల్ ఫ్యామిలీ అంతా ఉంది, హ్యాపీగా ఉన్నాండి. హ్యాపీగా ఉన్నావు, ఫస్ట్ నువ్వు వెళ్ళి ఫస్ట్ టెస్ట్ అయితే చేయించుకో. ఓకే 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 ఓకే. తప్పు కదమ్మా ఇది. నీకేమైనా జలుబు జ్వరం అనుకుంటున్నావా? అంటే నీ శారీర సుఖం కోసం ఒక మనిషి చచ్చిపోయినా పర్లేదు ఆపోజిట్ మనిషి. నీకు దీనికి మెడిసిన్ లేదని తెలుసా ఈ వైరస్ కి? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ మిగిలిన 4 కూడా కాల్ చేయండి. మీరు పర్సనల్ గా కాల్ చేసి వాళ్ళ జీవితాలను కాపాడండి. సరే, వాళ్ళకు నంబర్ లేవా? వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా? అలా జాడలేదు, పత్తా లేదు. ఏం చేద్దాం చెప్పండి మీరు? సరే, ఇది బ్యాలెన్స్ సమస్య. ఏం చేద్దాం చెప్పండి, మీరు ఇద్దరే చెప్పండి. నువ్వు కూడా చెప్పావు, ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు మీ ప్రాబ్లం కి ఏం సొల్యూషన్ ఇద్దాం మీరు చెప్పండి, దాని తర్వాత మేము కూడా చెప్తాం. ఈ 5 మీద నీకు ఎటువంటిది ఏమైనా పగ ఉందమ్మా? లేదు. మరి పగ లేకుండా నీకు పెళ్లికి ముందు నుంచి నీకు ఈ రోగం ఉందని తెలిసి ఇంతమందికి ఎందుకు అంటించడానికి నువ్వు ఈ యొక్క ఈ ఇన్సైడ్ ఇంత క్రూరత్వం ఎందుకు ఆలోచించావు? నాకే తెలియదు మేడం ఎలా వచ్చింది. తెలీదా? తెలుసు అని చెప్తున్నా. అంటే ఉందని తెలుసు ఫస్ట్ నుంచి. నేను ఫస్ట్ ఎవరితో కలవక ముందు నుంచి నాకు ఇలా ఎందుకుందో నాకు తెలియదు. ఈ 5 ఆగేవా, ఇంకేమన్నా ఉన్నాయా? లేదు మేడం. 5 మందితో. ఈ 5 కాకుండా వీళ్ళిద్దరు 7 మంచిగా స్ప్రెడ్ చేసావు. దీంతో కలవలేదు కదా, అంటే 6 లెక్క. అంటే నాది చెప్దాం అనుకున్నా. నిజంగా నీకు ఏదైతే ఆ మీద ఫీలింగ్స్ లేకపోయి ఉన్నాయో అది నేను ఈరోజు సేవ్ చేసింది. అంటే ఛాన్సల్ చెప్దాం అనుకుని అంత లోపల హాస్పిటల్కి వెళ్ళేసరికి ఈ విషయం లేదు. అంటే వరద బాధ్యులాగా 5 నువ్వు 7వ వాడు బాధ్యుడు. నాకు ఇప్పుడే తెలిసిందేమో 5 ఇది అది అని. తన ఒక్కలే అనుకున్నాను. సంవత్సరం నుంచి ఫోన్స్ అయ్యి మాట్లాడేది కానీ వాళ్ళ అమ్మనో నాన్ననో అది ఇది అనుకునేది. వాళ్ళు ఒక 60% సేఫ్ జోన్ లో ఉన్నారు. ఈయనైతే 99.9% కూడా ఉన్నాడు డేంజర్ జోన్ లోనే. రెడ్ జోన్ లో ఉన్నాడు, కంప్లీట్ రెడ్ జోన్. ఇంక లేదు, ఒక పని చేయండి. ఆయన ఎలాగో సంసారానికి పనికి రావట్లేదు, చక్కగా మీ ఇద్దరు ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుదాం మేడం. సరే, మీరు ఇతనితో ఉన్నారు, నువ్వెవరు నీకు ఇంకెవరైనా ఉన్నారా? లేరు సార్. నిజం చెప్పు, మళ్ళీ వాళ్ళు కూడా ప్రాబ్లమ్ లో పడతారు. నాకు ఎవరో గర్ల్ ఫ్రెండ్స్ లేదు. నిజం చెప్పు. లేదు సార్. లేదు మ్యామ్, నాకు ఎవరో లేదు. నిన్ను చూస్తే అనిపించట్లేదు. పక్కోడి పెళ్ళంతా ఎఫైర్ పెట్టుకున్నాడు, నువ్వు ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకోకుండా నువ్వు ఉంటావు అంటే నేను నమ్ముతావా? లేదు మ్యామ్, ఎవరు లేదు. నాకైతే నీ మాటలు చూస్తే, నువ్వు తడబడడం చూస్తే కంపల్సరీ నీకు ఉన్నదనే అనిపిస్తున్నది. అది ఉందా లేదా? పక్కవాడి భార్యతో ఎఫైర్ పెట్టుకున్నాడు, ఇంకొక గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఉంటాడు. ఇంకా ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు సాలదండి, 4 కావాలి. నిజం చెప్పు, ఉన్నదా లేదా? ఉంది. ఆమె కూడా రిస్క్. ఇలానే జరుగుతుంది. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ అయిపోతుంది. ఇన్నోసెంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆమె నీ లవరా లేకుంటే వేరే వాళ్ళ వైఫ్? లేదు సార్, మా లవర్. లవర్. అటు లవర్, ఇటు
వేరే వాళ్ళ భార్య. లవరా, భార్య, లేకపోతే ఇంకొకరి భార్య? లేదు మ్యామ్, మా లవర్ మేడం. నీ లవరే. ఓకే. ఆ అమ్మాయికి ఫోన్ చేసి చెప్తావా మరి? ఫోన్ అవుతుంది మ్యామ్. ఫోన్ ఎత్తుదా? నువ్వు ఇలాంటి పంచాయతీలు చేస్తే అది ఎందుకు ఎత్తుద్ది ఫోన్? చెప్పు. అంటే ఈ టైంలో అవుతుంది మ్యామ్ ఫోన్. ఇంకేం కాదు. చెప్పు. ఇట్లా వెళ్ళి ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా మంచి వైరస్ అంటించుకొని వచ్చానంటే పాప మా తల్లి పిచ్చి తల్లి కోవిడ్ అనుకుంటదేమో. కోవిడ్ కాదు, అందుకంటే పెద్దది అంటించుకొని వచ్చానని చెప్పి. సిగ్గుండాలి అయ్యా చేసే పనులకి, అర్థమవుతుందా? ఫస్ట్ ఆవిడకుండాలి బుద్ధి. తెలిసి తెలిసి కూడా అంటించింది చూడు, ఆవిడకుండాలి. ఇంత క్రూరంగా ఎలా ఆలోచించావమ్మా? ఇంత క్రూరం అసలు ఆడదాన్ని మృగంలో ఆలోచించు. ఎంత పెద్ద తప్పు చేసావు నీకు తెలుసా? ఈమె కోణం నుంచి చూస్తే అసలు ఈమెకి ఎవరు అంటించిందో కూడా తెలియదు. 5గురిలో కూడా అయి ఉంటాడు సార్. ఈ 5గురు అఫేర్ పెట్టుకోకముందే నీకుందమ్మా. అది ఎక్కడ అంటుకుందో నీకు తెలుసా? తెలియదు. నీకు వచ్చింది 10 మందికి ఆస్తిని ఇచ్చినట్టు ఇచ్చావు అనమాట దాన్ని, అంతే. అంతేనా? ఆస్తి పంపకాలు. అదే ఆస్తి పంపకం పంపించినట్టు మంచిగా. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు నెక్స్ట్? ఇంకో 20 మంది కంటే ఇద్దాం అనుకుంటున్నావు. తర్వాత ఇలాంటి వాళ్ళు నీకు కట్టకట్టాలని అట్లా తాళ్ళేసి కట్టేసి పెట్టాలా? లేదంటే ఇలాంటి వాళ్ళ లైఫ్ చాలా మంది పోతాయి. ఓన్లీ నీకు వచ్చేసిందని తెలిసినప్పుడైనా ఆగిపోతే అయిపోతుండే కదా. ఎందుకు వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలి? కంటిచ్చావు అని అంటే అది ఎంత పెద్ద పాపం తెలుసా? తెలియక చేస్తే తప్పు అంటారు, నీలో తెలిసి చేసిందని కావాలని చేయడం అంటారు. నీకు వాళ్ళ మీద ఏమన్నా ఇది ఉందా, కోపం ఉందా? మరి కోపం లేకుండా ఎలా అంటించావు? అంటే నీ శారీరక సుఖం ఆపుకోలేక ఆ ఫీలింగ్స్ తో అట్లా చేసి అంటించావు, అంతేనా? అట్లీస్ట్ సేఫ్టీ వాడదామని లేదా నీకు ఆ టైంలో? మళ్ళీ రివర్స్ లో ఏమంటుంది, నాకు హస్బెండ్ కేర్ చేయట్లేదు, నాతో సంసారం చేయట్లేదు అని చెప్పేసి. హెచ్ఐవి అని తెలవగానే కూడా తనతోనే ఉండాలి అది అనుకున్నాను సార్ నేను. చూసుకోవాలి. ఇప్పుడు పిల్లలు అంటే ఆవిడ శారీరక సుఖం కోసం ఆవిడ చూసుకుంది. ఫస్ట్ మీకు తప్పు అనుకున్నావమ్మా, ఆమె క్షమించాలి, నువ్వు నీదే తప్పు అనుకున్నావు ఫస్ట్. కానీ ఆవిడ పిల్లలు లేకపోయినా పర్లేదు, భార్య ఉందని నేను అనుకున్నాను. తనని బయటికి తీసుకుపోయేది, అటు ఇటు ప్రేమతో చూసుకునేది. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అయినా పోయేటప్పుడైనా మంచిగా మాట్లాడేది. అప్పుడప్పుడు ఫోన్ కూడా ఆఫీస్ మధ్యలో కాల్ చేసేది, లంచ్ బ్రేక్ లో. కానీ మరి నీకు ఈ రోగం ఉందని తెలిసింది కదా, ఏదైనా టాబ్లెట్స్ వాడాలి ఉండే? లేదు సార్, వాడలేదు. ఎందుకు వాడలేదు? నాకు మగవాళ్ళు అంటే కోపం సార్. మగవాళ్ళు అచ్చా. మా అమ్మని మా నాన్న బాగా ఇబ్బంది పెట్టేవాడు, తాగొచ్చి కొట్టి చిట్ట హింసలు పెట్టేవాడు. అందువల్ల మగవాళ్ళు అంటే నా అసహ్యం పెరిగింది. నీకు అసహ్యం పెరిగింది కదా అని నీకున్న రోగాన్ని అందరికీ కట్టి మగజాతిని మొత్తం కూల్చేద్దాం అనుకున్నావు. అయితే నాకు నచ్చలేదు మేడం మగవాళ్ళు అంటే. మా అమ్మ వాళ్ళని ఇబ్బంది ఎవరు పడవుతాం. అంటే ఇది సైకోయిజం అంటారు దీన్ని. దిస్ ఇస్ సైకోయిజం. అంటే వాళ్ళు మా అమ్మని టార్చర్ పెట్టడం నాకు సైకోయిజం. అదే టార్చర్ పెట్టడం వేరే, వాళ్ళకి జీవితాంతం టార్చర్ ఇవ్వడం వేరే. వాళ్ళకి జీవితాంతం టార్చర్ అయ్యేలా ఒక వైరస్ ని వాళ్ళలో వదులుదామని ఫిక్స్ అయినాం. ఇప్పుడు నిజస్వరూపం బయటకు వచ్చింది యాక్చువల్ చెప్పాలంటే. ఇది అనుకున్నంత డీసెంట్ అయితే కాదు. IVF ద్వారా పిల్లల్ని కనాలి అనుకుంటే ఆ అమ్మాయికి ఆ డిసీజ్ ఉన్నా కూడా కనొచ్చు పిల్లల్ని. బట్ ఇంత క్రూరత్వమైన మనసు ఉన్న అమ్మాయితో నువ్వేం పిల్లల్ని కంటావు చెప్పు ఒక మాట. పిల్లల్ని కన్నా కూడా పిల్లల్ని బతకనిస్తుందో లేదో కూడా తెలీదు, అంత క్రూరత్వంగా ఉంది ఆమె మైండ్ సెట్. పిల్లలు లేకపోయినా తనే కావాలి. ఆవిడ మగజాతిని అర్థం చేద్దాం అనుకుంటుంది కదా. నాకు వద్దు మేడం. మగపిల్లడు నీకొద్దు, ఆడపిల్లలు అయితే కావాలి. ఇట్లా నీళ్ళ తయారు చేసి బయటకు వదులుతావు ఆయుధల్లాగా, బాణాల్లాగా. ఇంత మనసు ఎందుకు నీది ఇంత గట్టిగా పడ్డది? ఒక బండరాయిలక తయారైంది ఎందుకు? మా అమ్మ పెట్టిన ఇబ్బంది చేసింది కారణం. ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పెట్టి, కానీ అందరి మొగలు అలానే ఉంటారా? మా నాన్న అంటే 100% ఉండదు. ఇప్పుడు చేతుకున్న 5 ఏళ్ళు ఒకేలా ఉన్నాయా? లేదు. మరి అలా ఎలా అనుకుంటాం? కానీ 99 మంది 100లో అలానే ఉండదు సార్. నేను చూసిన తప్పు మీరు అనుకునేది. మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకోండి ఫస్ట్. ఈ లెక్కను చూస్తే సార్ ఈమె కావాలని అంటించుకొని ఇది అందరికి అంటించినట్టుంది ఈమె. అదే ఇప్పుడు తెలుస్తుంది, మనకి అర్థమవుతుంది. మగజాతిని అంతం చేద్దాం అనుకున్నావు అయితే. దీనికి ఇదే పరిష్కారమా చెప్పు. నేనైతే మెడిసిన్ వాడదలుచుకోలేదు. వాడకుండా ఇట్లాగా
ఏమని సార్ మరి ఇలాంటి వాళ్ళకి ఏమన్నా చట్టాలు ఉన్నాయా, లేకపోతే ఇలాంటి వాళ్ళని ఒక హాస్పిటల్లో పెట్టాలా, లేకపోతే ఒక రూమ్ లో పెట్టి అరెస్ట్ చేయాలి, ఏం చేయమంటారు చెప్పండి. యాక్చువల్లీ హెచ్ఐవి వచ్చిన పర్సన్స్ కి ఒక స్పెషల్ ఎన్జిఓస్ ఉన్నాయి, చాలా ఎన్జిఓస్ వీళ్ళని అడాప్ట్ చేసుకుంటారు. అడాప్ట్ చేసుకొని వీళ్ళ కేరింగ్ చూస్తారు, వీళ్ళకి మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తారు, వీళ్ళకి ఫుడ్ ఇస్తారు, వీళ్ళ బాగోగులు చూసుకుంటారు. అదొకటి ఉంది. ఇంకా ఒకవేళ వీళ్ళలో సైకోయిజం వచ్చేసి వేరే వాళ్ళకు కూడా స్ప్రెడ్ చేద్దామనే ఒక మెంటాలిటీ వీళ్ళలో వస్తే, ఒకవేళ నిజంగా అది ప్రూవ్ అయితే కోర్టులో, వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అబ్బాయి ఈమెకి డైవోర్స్ ఇవ్వచ్చు, ఆ రూల్ ఉంది. ఎందుకంటే ఈమెకి చాలా పెద్ద డిసీజ్ ఉంది కాబట్టి అదొక గ్రౌండ్ డివోర్స్ తీసుకోవడానికి. అబ్బాయి తలుచుకుంటే తీసుకోగలుగుతాడు. అబ్బాయికి డైవర్స్ ఇస్తే తను ఏమైనా భరణం ఇవ్వాలా సార్? ఇక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఒకటి ఉంటుంది. అది ఒక సంవత్సరం, పెళ్ళైన సంవత్సరం లోపే తీసుకోవాలి. కానీ సంవత్సరం దాటింది కాబట్టి ఫ్రాడ్ మ్యారేజ్ మీది. ఆమె మీకు ఈ నిజం చెప్పకుండా పెళ్లి చేసింది. పాతకాలంలో ఒక అబద్ధం చెప్పైనా పెళ్లి చేయాలి, 100 అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేయాలి అనే ఒక కాన్సెప్ట్ ఉండేది. కానీ ఈ రోజుల్లో అలా లేదు. ఒక చిన్న అబద్ధం ఆడైనా పెళ్లి చేస్తే అది స్మాష్ అయిపోతుంది ఈ డేట్ లో. ఇలాంటి అబద్ధాలు చెప్తే ప్రాణాలు పోతాయి సార్, ఖచ్చితంగా పోతాయి. సో ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బేసిక్ గా హస్బెండ్ మీకేం ఆప్షన్ ఉందంటే మీరు డైవోర్స్ తీసుకోవచ్చు, ఒకవేళ తీసుకోవాలనుకుంటే. లేదు లైఫ్ ఇవ్వాలంటే లైఫ్ ఇవ్వచ్చు జాగ్రత్తగా. లేదు పిల్లలు లేకపోయినా పర్లేదు, తను ఉంటే చాలు నాకు. ఎంత అదృష్టవంతురాలు అమ్మ అలాంటి భర్త ఉన్నందుకు నీకు. ఇప్పటికైనా అంటున్నాడు నిన్ను, ఆలోచించావా? నువ్వు మగజాతను అంతం చేసేద్దాం అనుకుంటున్నావు, కానీ నువ్వు ఇలాంటి వర్స్ట్ మైండ్ సెట్ అని తెలిసి కూడా ఆ అబ్బాయి ఇంకా నిన్నే కావాలంటున్నాడు. అది మీ తల్లిదండ్రులు చేసుకునే పుణ్యమా, నీ పుణ్యమా? నాకు వద్దు మేడం. ఎందుకు వద్దు? ఇలా 10 మందికి వెళ్ళి అంటించుకుంటావా ఒక్కొక్కటి దగ్గరికి వెళ్ళి? ఇప్పటికైనా మారండి, చేంజ్ అవ్వండి మీ మైండ్ సెట్ ని. లేకుంటే తను కంప్లైంట్ ఇస్తే ఇక మీరు వెళ్ళేసి జైల్లో కూర్చున్నాడే డైరెక్ట్లీ. అక్కడ ఎవరినెవరిని అంటిస్తారు, అక్కడ మిమ్మల్ని సపరేట్ రూమ్ లో పెట్టేస్తారు. లైఫ్ ఎవరు ఉండరు, ఇంకా ఉండదు. మీకు ఈ రోగం ఉందంటే 4 గోడల్లో పెట్టేస్తారు. ఇలాంటి రోగాలు ఉన్న వాళ్ళకి వేరేది ఉంటుంది, మళ్ళీ 4 గోడలు ఉంటుంది అంతే. ఎందుకంటే డేంజర్ కదా మీతోటి, వేరే వాళ్ళకి కూడా సైకోజం ఉన్న వాళ్ళతో. డేంజర్ సార్, రిస్క్ ఇది చాలా చాలా. ఇంతకుముందు మనకు ఐపీసీ ఉన్నప్పుడు 269, 270 ఇది ఉండేది. వేరే వాళ్ళకి కావాలని ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేస్తే దీనికోసం 6 నెలల నుంచి 3 సంవత్సరాల దాకా శిక్ష ఉండేది. ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చిన తర్వాత 271 అయింది. 271 కింద కూడా మీరు ఒకవేళ కంప్లైంట్ చేస్తే దాని అండర్ 271 బిఎన్ఎస్ తో శిక్ష పడుతుంది. ఖచ్చితంగా మీరు చేయాలనుకుంటే మీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. చేయమంటారా మరి మీ హస్బెండ్ కి? మీ బాయ్ ఫ్రెండ్ కూడా పెట్టగలుగుతాడు. ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ కూడా థ్రెట్ ఉంది, ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి వెళ్ళేసి, ఇలా సైకోయిజం తోటి నన్ను ఇలా ట్రాప్ చేసిందని చెప్పేసి, అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుందమ్మా? అందుకే ఇప్పటికైనా మారండి, మారేసి మీ హస్బెండ్ తోటి నీట్ గా లైఫ్ లీడ్ చేయండి. మరి ఏం సంగతి ఏం చేద్దాం సార్? ఏమన్నా స్టూడియో బయటకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ టెస్ట్ చేయించుకున్నామన్నాం. 100% ఉంటుంది సార్. దాని తర్వాత కలుస్తున్నారంట కదా, దాని తర్వాత ఎలాగో మనం కలుమన్నా కలవడు. లేదు సార్. నీకు నవ్వేలా వస్తుంది అయ్యా? ఎంత విషయం తెలిసిన తర్వాత కూడా పెద్ద రోగం అంటుకున్నదా అని ఒక డైనమాలో ఉండకుండా నీకు నవ్వేలా వస్తుంది అంటే నాకు సొంతం అయిపోయింది అనుకుంటున్నావా? లేదు. నువ్వు ఉంచుకుంటావా మరి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా అంత తెలిసిన తర్వాత కూడా ఇంకెళ్ళానంటే ప్రాణం పోతుంది కదా మేడం. 100% నీకు ఉంటుంది, అందులో డౌటే లేదు. ఇలాంటి ఎఫ్ఐఆర్లు పెట్టుకునే ముందు అదే అంటారు, ప్రతి పాపానికి శిక్ష ఉంటది కదా. సో ఆ శిక్షలు ఇలానే ఉంటాయి. ఇంకా నీతో పాటు వేరే వాళ్ళతోటి కలుస్తావా మళ్ళా? ఇంకా వాళ్ళని కూడా కలుస్తావా? లేదు లేదు సార్, మెడిసిన్ వాడుతాను సార్. నీతో పాటు నువ్వు ఎవరెవరికి కలిసినావో వాళ్ళందరికీ కూడా నీతో పాటు టెస్ట్ చేయించు. ఓకే సార్. లేకుంటే అందరు రిస్క్ లో పడతారు. నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటావు, నీ లవర్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటావు. నువ్వు లేకపోతేనే పెళ్లి చేసుకో, ఉంటే మాత్రం పెళ్లి చేసుకుని అది ఇంకో నువ్వు 10 మందికి అంటించి మాకు అర్థమవుతుందా? లేకుంటే మళ్ళా కథ ఇట్లా జరిగిపోతుంది. ఆ పొజిషన్ లో, ఈ పొజిషన్ లో నువ్వు ఉంటావు, ఆ పొజిషన్ లో మీ వైఫ్ ఉంటావు. ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకునేటప్పుడు అట్లీస్ట్ ఆ ప్రికాషన్స్ అనేది యూజ్ చేయండి. ఇట్లా ఒకరినొకరికి అంటించకుండా ఎవరి ప్రాణాలు తీయకుండా ఉంటారు. గవర్నమెంట్ ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి కదా అక్కడక్కడ. ఈ రోజుల్లో ఈ కేసెస్ చాలా వస్తున్నాయి. చాలా మందికి అవగాహన లేకుండా చేసేస్తున్నారు. మన చిన్నప్పుడు చాలా ఎక్కడ చూస్తే అక్కడ పోస్టర్లు ఉండేవి దీని గురించి, ఇప్పుడు లేవని అయిపోయింది అనుకుంటున్నారేమో. చిన్న పిల్లలకు కూడా తెలుసు సార్ ఇది డిసీజ్ ఏంటనేది.
కానీ వీళ్ళు అర్థం చేసుకోవాలి. 10th క్లాస్ పిల్లలకు కూడా 8th క్లాస్ పిల్లలకు కూడా ఇదేంటి ఈ డిసీజ్, కరోనా కన్నా ఎక్కువ తెలిసింది. చాప్టర్ ఉంది దీని గురించి 10th లో. చాప్టర్ ఉంది, తెలీదా? చదువుకున్నావు కదా నువ్వు కూడా, కాలేజీలోనే కదా నీ రాసలీలన్నీ మొదలు పెట్టింది. అమ్మ నాన్న నేర్పలేదా ఎవరికి అన్యాయం చేయకూడదు ఇట్లా, కానీ చూస్తూ కూడా చీమకు కూడా ద్రోహం చేయకూడదు అంటారు పెద్దవాళ్ళు. నీకు తెలియకుండానే నువ్వు వాళ్ళని పాయిజన్ ఇచ్చి చంపినట్టు చేసావు తెలుసా ఇప్పుడు నువ్వు చేసిన పని. చెప్పమ్మా, ఉంటావా మరి మీ హస్బెండ్ తోటి కలిసి ఇప్పటి నుంచైనా మంచిగా ఉంటా సార్. ఉంటావా? ఉంటాను సార్. ఇంకెవరితోనైనా మళ్ళీ ఫిజికల్ గా కలుస్తావా? లేదు మేడం, కలవు కదా. కలవండి, నీ భర్తను బాగా చూసుకుంటావు కదా, చూసుకుంటాం మేడం. అతను నువ్వు కూడా బాగా చూసుకుంటావు కదా. చూసుకుంటాను. తప్పు అయిపోయింది, ఏదో చేసింది, తప్పు ఏదో చేసింది. హాస్పిటల్ తీసుకెళ్ళి మీకు టాబ్లెట్స్ అవన్నీ ఇవ్వండి. ఓకే సార్. ఓకేనా? మంచి హెల్తీ లైఫ్ లీడ్ చేస్తుంది మీతో పాటు. ఫస్ట్ ఈయనతో నువ్వు సపరేట్ అవ్వాలి, ముందు ఆయనతో కాంటాక్ట్ పెట్టుకోవద్దు. ఇంకా సరే మేడం. నువ్వు కూడా ముందు అర్జెంట్ గా వెళ్ళి టెస్ట్ చేయించుకొని నీకు ఉన్నా లేకపోయినా మళ్ళీ వాళ్ళ జోలికి వెళ్ళ మాకు. సార్ వెళ్తే ఇతనికి ఎలాంటి వార్నింగ్ ఇస్తారో మీరు ఇవ్వండి సార్ ఒకసారి. ఏం లేదు, ఇంకోసారి మీరు ఎక్కడికైనా వెళ్తే వేరే వాళ్ళ వైఫ్ ని మీరు ట్రీట్ చేస్తే సెక్షన్ 84 ఉంటుంది. ఓకే, ఇలాంటివి అసలు చేయకూడదు. అలాంటి పనులు చాలా ఇల్లీగల్. అవి చేస్తే మాత్రం ఇబ్బందులు అవుతుంది ఖచ్చితంగా. ఒకవేళ అవతల వాళ్ళ హస్బెండ్ కానీ అవతల వాళ్ళ ఫాదర్ కానీ ఎవరైనా మిమ్మల్ని పట్టుకున్నారనుకోండి, డైరెక్ట్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఓకేనా? అమ్మాయి పెళ్లి కానీ అమ్మాయిని పడితే డైరెక్ట్ రేప్ కేసు పడుతుంది. పెళ్ళైన అమ్మాయిని పడితే 84 పడుతుంది. రెండు కూడా డేంజరే. ఇలాంటి ఎప్పుడు చేయకండి, నీట్గా లైఫ్ లీడ్ చేయండి. ఇకనైనా మంచిగా ఉండి ఆయన్ని నువ్వు బాగా చూసుకో, నిన్ను ఆయన బాగా చూసుకుంటారు. ఏమ్మా? ఓకే మేడం. అంటే చిన్నప్పటి నుంచి మంచి చెడ్డ చెప్పకపోవడం వల్ల ఇలాగ క్రూరమైన మనస్తత్వంతో పెరుగుతారా సార్? అలా కూడా పెరుగుతారు. ఇంకోటి ఏంటంటే కరెక్ట్ నాలెడ్జ్ ఉండదు వీళ్ళకి. సినిమాలు అవి ఇవి చూస్తుంటారు, సినిమాలో కనిపించేటట్టు ప్రవర్తిస్తాం. ఈరోజు జనరల్ డేస్లో జరుగుతుంది కదా, ఒకళ్ళతో ఎఫ్ఐఆర్ ఇంకోళ్ళతో ఎఫ్ఐఆర్, ఇలా కొన్ని సినిమా వైరస్ స్ప్రెడ్ చేయడం అనేది చాలా తప్పు కదా సార్. చాలా చాలా అంటే చాలా పెద్ద తప్పు. ఇలాంటివి ఇంకా ఎన్నెన్ని ఎలా జరుగుతున్నాయో మనకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకదాని కోసం వచ్చి చూడండి, ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దామంటే ఇంకో ప్రాబ్లం వెళ్ళింది దాంట్లో. ఇలాంటివి చాలా ఉన్నాయండి సమాజంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ. మరొక సమస్యతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనేనండి శశి టీవీ.